హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యాన్ స్కర్ట్ అనేది ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూద్దాం. మొదటగా 2 మీటర్స్ క్రేప్ క్లాత్ని తీసుకుని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ వైపు మన వైపు ఉండేలా చూసుకోండి. దీనికి క్రేప్ క్లాత్ అయినా పర్వాలేదు, కాటన్ అయినా పర్లేదండి, మీ వీలు కొద్దీ తీసుకోండి. క్రింద భాగంలో 2 ఇంచెస్ మడత కోసం ఈ విధంగా మార్క్ చేసుకోండి. స్కర్ట్ లెంత్ ఎంత కావాలనేది ఒకసారి చెక్ చేసుకుని 35 ఇంచెస్ అండి లెంత్ వచ్చి. ఆ 35 ఇంచెస్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. టేప్ అనేది ముడతలు లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోండి. హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇట్లాంటి క్యాన్ స్కర్ట్ ఒకటి ఉంటే మనకి లాంగ్ ఫ్రాక్స్లోకి, లెహంగాస్లోకి మంచి లుక్ వస్తుందండి. తర్వాత నడుము దగ్గర బెల్ట్ కోసం మిగతా క్లాత్ నుంచి నడుము లూజు ఎంతైతే ఉందో చెక్ చేసుకుని టోటల్ 40 అండి. డబుల్ మడత మీద 20 తీసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి. మనం దీనికి ఎలాస్టిక్ కాస్తే ఎలాస్టిక్ వేసుకోవచ్చు, లేదంటే నాడా కింద కూడా పెట్టుకోవచ్చండి. 5 ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నాను, అంటే మనకు కుట్టేటప్పుడు 2 ఇంచెస్ వస్తుంది. డబల్ ఫోల్డింగ్ మీద 2 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చు కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ముందు ఖర్చు కోసం వదిలి ఇలా ఫోల్డ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు క్యాన్ తీసుకుని ఇది మొత్తం 3 మీటర్స్ క్యాన్ మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇది ఎంత లెంత్ ఉన్నదన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ నడుము దగ్గర క్లాత్ తీసుకుని ఈ విధంగా హాఫ్ ఇంచ్గా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని కింద వైపు ఫోల్డింగ్ కోసం టూ ఇంచెస్ తీసుకున్నాం కదండి, 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసేసుకోవాలి.
ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ యొక్క స్టార్టింగ్ ఎండింగ్లో ఈ విధంగా ఒక 3 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కరెక్ట్గా నడుము యొక్క మిడిల్ పార్ట్లో ఒక మార్క్ చేసుకుని అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ను స్టార్టింగ్ నుంచి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్నవి రెండు కూడా లోపల వైపు ఉండేలాగా తీసుకుని 1/2 ఇంచ్ ఖర్చుతో ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా 1 ఇంచు మడత వచ్చేటట్టుగా కొంచెం కొంచెంగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోండి. నడుము పార్ట్ యొక్క మధ్యలో కట్ వేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ వేసుకుని కరెక్ట్గా ఆ కట్స్ వరకు వచ్చేటట్టుగా ఇలా కట్స్ ఇచ్చుకొని కుట్టడం వల్ల క్లాత్ మొత్తం ఈక్వల్గా సరిపోతుంది. ఈ విధంగా చివరి వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర క్లాత్ను ఈ విధంగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఫ్రిల్స్ కనపడకుండా పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఫ్రిల్స్ లోపలికి వెళ్ళేలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోండి. రెడీమేడ్స్ కొనుక్కునే పని లేకుండా ఈజీగానే ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పాదం ఖర్చుతో మరొక కుట్టు వేసుకోండి. స్కర్ట్ ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాన్కెన్ను 2 అంచులను కలిపి కుట్టు వేసుకోవాలి. ఇది క్యాన్కెన్ మొత్తం 3 మీటర్స్ తీసుకున్నాం. దానికి హాఫ్ కట్ చేసుకున్నాం కాబట్టి టోటల్గా 6 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు దీని లెంత్ ఒకసారి చెక్ చేసుకోండి. 20 ఇంచెస్ ఉంది. ఆల్రెడీ కుట్టి పెట్టుకున్న స్కర్ట్కి కరెక్ట్గా 20 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా స్కర్ట్ మొత్తం 20 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని పెట్టుకోండి. మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు క్యాన్కెన్ తీసుకుని
మనం మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర ఉంచి కుట్టు స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రిల్ను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానికొకటి ఆపోజిట్గా వచ్చేటట్టుగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. బాక్స్ ఫ్రిల్స్ అండి ఇవి. ఇలా పెట్టుకోవడం వల్ల క్యాన్ బాగా నిలబడుతుంది. మన లాంగ్ ఫ్రాక్స్లో, లెహంగాస్లో వేసుకున్నప్పుడు లుక్ కూడా బాగా వస్తుంది. కొంచెం కొంచెంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ విధంగా మొత్తం క్యాన్ మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకున్నాయి. ఇప్పుడు దానిపైన మరొక కుట్టు వేసుకోండి. ఇప్పుడు స్కర్ట్ యొక్క 2 అంచులను మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఓపెన్ ఉంచి అక్కడ నుంచి కలిపి కుట్టుకోవాలి. ఈ క్యాన్ మనకి 3 కలర్స్లో దొరుకుతుందండి. వైట్, బ్లాక్, గోల్డ్ కలర్స్లో ఉంటుంది. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుని క్యాన్ స్కర్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. స్కర్ట్ చివరి వరకు కుట్టు వేసుకుని కుట్టు స్ట్రాంగ్గా ఉండడం కోసం మరి ఎక్కువ కుట్టు వేసుకోండి.
అంతే ఈజీగా క్యాన్ స్కర్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోండి, క్యాన్ గుచ్చుకోకుండా ఉండడం కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.